బట్ ఇది రియల్ లైఫ్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. హ్యావ్ ఎ లుక్. Don't miss this wonderful scene. Fantastic. నలుగురు అగ్ర కథానాయకులు. Can we also have Rexona purpose కోసం. Can we also have Rexona head Alap Roy on the stage? అలాగే టీమ్ అంబాసిడర్స్ ని బ్రాండ్ అంబాసిడర్స్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వావ్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ నలుగురితో ఒక పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి. అనుష్క, భూమిక, షామి అండ్ ప్రియమణి. Yeah. And can we also have చెప్పేసొస్తానండి. ఎంత తేడా చిరు గారు. బట్ గెట్ రెడీ ఆల్ ద క్యాప్టెన్స్. ఇక్కడికి వచ్చేసరికి జోష్ వేరు. అందుకే వచ్చేమంటున్నాను సార్. ఎప్పుడైతే కనుక నాకు ఎక్కడైతే స్థానబలం ఉందో అలాంటి చిత్ర పరిశ్రమ, నా తల్లి, నా కళామ తల్లి ఆవిడ ఒడిలోకి రాగానే నాకే తెలియదు అంతటి ఆనందం, అంత ఇన్స్పైరింగ్ గాను, అంత వైబ్రేషన్స్ ఈ రోజు నాకు కలుగుతున్నాయంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. బట్ అక్కడ బాధ్యత, ఇక్కడ రుణం తీర్చుకునే అవకాశం. ఒక్కరు కూడాను ఈ రోజున కొత్త పాత యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడాను, ఆల్ మై కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి సుహృద్భావ వాతావరణం. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఇది సరదాగా ఆట విడుపు, దీని వెనకాల మంచి బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా తీర్చుకునే దిశగా మనం ముందుకు వెళ్ళడం అన్నది ఈ యొక్క సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా నేను ఉంటున్నందుకు, ఈ సినీ పరిశ్రమ తల్లికి నేను రుణం తీర్చేందుకు, ఈ రకంగా నాకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి, ఎవరైతే కారకులు అయ్యారో వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. తెలియకుండా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లో ఒకరికి మధ్య ఒక పొరపచ్చులు అంటే వస్తుంటాయి. అవన్నీ కూడా రూపుమాపి మనందరం ఒకటి, ఆ వన్నెస్ అనేది తెలుసుకోవడానికి ఇలాంటివి ఖచ్చితంగా అవసరం. ఆ రకంగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడాను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విజయం మనకే కలగాలని అంత స్వార్థంగా అడగలేను, కానీ వస్తే కనుక సంతోషం. ఇందులో ఎవరు గెలిచినా సరే, ఏ టీం గెలిచినా సరే, నాగ్, బాలయ్య, వెంకటేష్, ఎవరి టీం గెలిచినా సరే చాలా సంతోషించేవాడిని. అది నా గెలుపుగా నేను భావిస్తాను. కానీ మనం గెలిస్తే ఇంకా బాగుంటుంది. గతంలో కూడా మామూలు హిస్టరీ చెప్తారు. గతంలో నేను కెప్టెన్ ఉన్న టీం 2 సార్లు ఇలాంటి ఈవెంట్స్ లో గెలిచానని. అది హ్యాట్రిక్ అంటున్నారు. పర్వాలేదు, ఎవరు గెలిచినా అది మన హ్యాట్రిక్ అవుతుంది. సంతోషం. ఆల్ ద బెస్ట్. అండ్ ప్రత్యేకించి మురళీమోహన్, మీరు ఇంత చక్కటి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, నేను మురళీమోహన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో ఎవరైతే కనుక ఈ ఈవెంట్ చక్కగా జరగడానికి, జరగబోయే కార్యక్రమం కూడా, ఆట కూడా చాలా రసపట్టుగా జరగడానికి దోహదపడతారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయిందండి అసలైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్. నాకు అవునా అంటే అది వైజాగ్ లో చెప్తున్నారా? ఎలా ఎందుకని రాంగ్? నిజమే కదా, 2 సార్లు గెలిచాం మనం.
2 సార్లు గెలిచాం నాకు లేదు నాకు వైజాగ్ లోది అది వేరు నాకు వైజాగ్ లోది మనకి సంబంధించి కాదు క్రికెట్ స్టార్స్ నాకు ఒక నిమిషం ఇప్పుడు అక్కడ ఫైటింగ్ అవుతుంది నాకు మీకు గుర్తొచ్చింది ఎందుకంటే శ్రీను గారికి క్రికెట్ స్టార్స్ మనం ఆడిన దాంట్లో మేము రన్నర్స్ మీరంతా విన్నర్స్ ఓకే అనుకోకుండా విన్నర్స్ కప్ నా చేతిలో పెట్టారు ఆ రోజు ఫోటోగ్రాఫర్ నేనే విన్నర్ అనుకున్నాను అది కాదు మన ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఆడిన 2 ఈవెంట్స్ లో ఐ థింక్ మనమే గెలిచాం కాబట్టి ఆ రకంగా 2 ఇది 3 అని బట్ ఏమైనా సరే మీరు ఎవరు గెలిచేస్తారో అది నాకు గెలిపాయి థ్యాంక్ యూ బట్ చెప్పకనే చాలా చెప్తున్నారు అందరికీ నమస్కారం నాకు ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది నాకు 2 బ్రాండ్ అంబాసిడర్స్ ఇచ్చారు అండ్ ఇంకో విషయం ఈ మ్యాచ్ ని మేము గ్యారంటీగా గెలుస్తున్నాం ఎందుకంటే ఎవరికి తెలియని విషయం ఉంది వాళ్ళ పొద్దున్నే సచిన్ టెండూల్కర్ తో మాట్లాడుకుని ఆయన మా టీంలో ఆడుతున్నారు సో ఎనీవే విష్ ది బెస్ట్ టీమ్ విన్స్ విచ్ నాకు అందరూ చక్కటి యంగ్స్టర్స్ అందరూ వచ్చారు విష్ణు మై వైస్ కెప్టెన్ ఇప్పటికే చాలా మ్యాచ్ ఫిక్సింగ్లు స్ట్రాటజీస్ అన్ని చేశాడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ దట్స్ ఫెంటాస్టిక్ అండ్ సో టీమ్ లో ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు కదండి శ్రీనివాస్ రెడ్డి శివాజీ ఎస్ రమణ అండ్ కార్తికేయ హలో సింహ పేరులోనే విజయం ఉంది కాచుకోండి అంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అది మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయనతో మొదలైన ఆ వరవడి మా తమ్ముళ్ళు అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ మొన్నటికి మొన్న వరద బాధిత సహాయార్థం మరి ఫెడరేషన్ కౌన్సిల్ ఛాంబర్ వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా పేద కళాకారుల కోసం వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం అలాగే సాంకేతిక నిపుణుల యొక్క వాళ్ళ యొక్క పేదవాళ్ళ పిల్లల యొక్క చదువు కోసం అలాగే కొంత చేనేత కార్మికుల కోసం అలాగే ముఖ్యంగా మా యొక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుంది ఇంతకుముందు ప్రజలందరూ ఆశీర్వదించారు మేము చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ఘన విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విజయం మాదే ఉన్నారు అంతా మంచి మంచి ఆటగాళ్ళు అంతా కుర్రవాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అందరు ఉన్నారు మంచి మంచి ఆటగాళ్ళు మా టీంలో అలాగే మా టీం కి లక్కీ మ్యాస్కాట్ భూమిక గారు ఉన్నారు దీక్ష వేదం ఫేమ్ దీక్ష సో వీళ్ళందరూ ఉండగా విజయం తథ్యం తప్పకుండా మేము గెలిచి తీరుతాం ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు ఒక వైపే చూసాం ఇక రెండో వైపు చూద్దాం అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో వాళ్ళ ఆటని ప్రదర్శించాలని ఆటను ప్రదర్శించడం కంటే కూడా మా టీంని గెలిపించాలని మా ఆటగాళ్ళందరూ ఎంతో పట్టుదలతో ఉన్నారు ఎంతో కృషి చేస్తున్నారు రోజు ప్రాక్టీస్ కి అటెండ్ అవుతున్నారు తప్పకుండా మేము ఈ ట్రోఫీ గెలిచి తీరుతాము అలాగే ముఖ్యంగా మాకు శ్రీరామ్ గ్రూప్ మా టీం స్పాన్సర్ శ్రీరామ్ గ్రూప్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుని మిగతా స్పాన్సర్స్ అందరూ కూడా మిగతా టీంల స్పాన్సర్స్ అందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు అందిస్తున్న ఈ చేయూత ఈ సహాయ సహకారాలు మరువనానిది అందరు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు 13న కలుస్తున్నాం లాల్ బహదూర్ స్టేడియంలో 13న మర్చిపోవద్దు 13 ఓకే బ్రహ్మాండం ముఖ్యంగా మా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కంపేర్ చేసిన ఉదయభాను గారికి ఐవీఎస్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మధ్య మధ్యలో ఎంతో మంచి వినోదాన్ని అందించిన కళాకారులు ఉన్నారు సాంస్కృతిక డాన్సులు అలాగే అంత పాటలు
అన్ని మొత్తం ఉందా వినోదాన్ని పంచిపెట్టిన అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం.